రైతుల ఢిల్లీ చలో ఆందోళన 10వ రోజుకి చేరింది. ఢిల్లీ చలో నిరసనను రైతు సంఘాలు 2 రోజుల పాటు నిలిపివేశాయి. రేపు సాయంత్రం భవిష్యత్ కార్యాచరణ ప్రకటించనున్నారు రైతులు. శంభు, ఖనోరీ శిబిరాల్లోనే నిరసన తెలుపనున్నారు. నిన్న పంజాబ్, హర్యానా సరిహద్దుల్లోని ఖనోరీ దగ్గర రైతుల ఆందోళన హింసాత్మకంగా మారింది. తలకి బుల్లెట్ గాయం కావడంతో 21 ఏళ్ల యువ రైతు శుభకరణ్ సింగ్ చనిపోయారు. ఢిల్లీ చలో ఆందోళన ప్రారంభమయ్యాక జరిగిన ఘర్షణల్లో ఇది తొలి మరణం. పోలీసుల కాల్పుల వల్లే రైతు మృతి చెందాడని రైతు సంఘాలు ఆరోపిస్తున్నాయి. కాల్పులో మరో 2 రైతులకు గాయాలయ్యాయి. ఆందోళనకారుల రాళ్ల దాడిలో 12 మంది పోలీసులు గాయపడ్డారు. శుభకరణ్ మృతిపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ విచారం వ్యక్తం చేశారు. మోదీ రైతులకు శత్రువుగా మారారని ఆరోపించారు. శుభకరణ్ కుటుంబాన్ని ఆదుకుంటామని పంజాబ్ సీఎం భగవంత్ సింగ్ మాన్ హామీ ఇచ్చారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి గోపీకృష్ణ మనకు అందిస్తారు. గోపి, పంజాబ్, హర్యానా సరిహద్దుల్లో రైతు ఉద్యమం ఢిల్లీ చలో నిరసన 10వ రోజుకు చేరుకుంది. నిన్న రైతులపైన కాల్పులు జరపడం, ఒక రైతు శుభకరణ్ మృతి చెందడం, అలాగే వందలాది మందికి గాయాలయ్యాయి. ఇందులో 2 సీరియస్గా బుల్లెట్ గాయాలతో ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ నేపథ్యంలో 2 రోజుల పాటు ఢిల్లీ చలో నిరసనకు సంబంధించి ముఖ్యంగా ముందుకు కదలకుండా ట్రాక్టర్లు, ట్రక్కులతో ఏ విధంగా అయితే శంభు బోర్డర్ వద్ద ముందుకు కదులుతూ నిన్న ఉదయం 11 గంటలకు నిరసన ప్రారంభించారు. సో దాన్ని 2 రోజుల పాటు నిలిపివేశారు. అక్కడే సరిహద్దుల వద్దనే నిరసన తమ శిబిరాల్లోనే నిరసనని కొనసాగించబోతున్నారు. రేపు సాయంత్రం తమ భవిష్యత్ కార్యాచరణని ప్రకటించబోతున్నాయి రైతు సంఘాలు. కేంద్ర ప్రభుత్వం పైన అయితే తీవ్ర ఆగ్రహంగా ఉన్నాయి రైతు సంఘాలు. ప్రధానంగా ఓ పక్క చర్చలంటూ మరో పక్కన అణచివేసే ధోరణితో రైతులపైన కాల్పులు జరపడం, వారిపైన ముఖ్యంగా బుల్లెట్ల వర్షం కురిపించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాయి రైతు సంఘాల నేతలు. ఇటువంటి సందర్భంలో కేంద్రం పిలిచిన 5వ విడత చర్చల్లో సామరస్యపూర్వకమైన పరిష్కారం లభిస్తుంది అని చెప్పి భావించట్లేదని చెప్పి సర్వన్ సింగ్ పందేర్, పంజాబ్ కిసాన్ మజ్దూర్కు సంబంధించిన రైతు నాయకుడు మాట్లాడడం జరిగింది. సో ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో రైతులు చనిపోవడం, రైతులకు బుల్లెట్ గాయాలు తగలడం సహా ఇటు ఆందోళనకర పరిస్థితుల్లో హింసాత్మక ఘటనలు చోటు చేసుకుంటున్న నేపథ్యంలో ఇటువంటి సందర్భంలో చర్చలు తమకు సమస్యకు పరిష్కారం చూపించవు అని చెప్పి రైతు సంఘాల నాయకులు భావిస్తున్నారు. నేరుగా ప్రధాని మోడీ రంగంలోకి దిగి తమకు పంటల మద్దతుకు సంబంధించి చట్టబద్ధత హామీని ముఖ్యంగా ఇవ్వాలి. ప్రస్తుతం పార్లమెంటు సమావేశాలు జరిగే పరిస్థితి లేదు కాబట్టి నేరుగా ప్రధాని మోదీ రంగంలోకి దిగి తమ సమస్యకు పరిష్కారం చూపాలి అని చెప్పి రైతు సంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఉంది. అలాగే ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా తమ వైఖరి ఏంటి, రైతులకు సంబంధించిన డిమాండ్లపైన స్పష్టం చేయాలని చెప్పి కూడా రైతు సంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఉంది. ఈరోజు ఇటు పంజాబ్, హర్యానాలో ప్రధాని మోడీ దిష్టిబొమ్మల దగ్నానికి పిలిపివ్వడం జరిగింది. కానీ నిన్న చోటు చేసుకున్న పరిణామాలతో ఆ నిరసన కార్యక్రమాన్ని నిలిపివేశారు. భారతీయ కిసాన్ యూనియన్ మాత్రం ఈరోజు మధ్యాహ్నం 12 గంటల నుంచి 2 గంటల వరకు పంజాబ్, హర్యానాలో రహదారుల దిగ్బంధనానికి పిలుపువ్వడం జరిగింది. అలాగే ఈరోజు ముఖ్యంగా సంయుక్త కిసాన్ మోర్చా, అలాగే ఇటు రైతు కార్మిక సంఘాలన్నీ కూడా భేటీ అయ్యి ముఖ్యంగా రైతుల తదుపరి కార్యాచరణకు సంబంధించి చర్చించబోతున్నాయి. రేపు తమ భవిష్యత్ కార్యాచరణని ప్రకటించబోతున్నాయి. అయితే కేంద్రం మాత్రం చర్చల ద్వారానే సమస్య పరిష్కారం అవుతుంది. సో రైతులు చర్చలకు ముందుకు రావాలి అని చెప్పి కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి అర్జున్ ముండా పదే ముఖ్యంగా చర్చలకు ఆహ్వానిస్తున్నారు. కానీ నిన్న రైతులపైన కాల్పులు జరపడం, ఖనోరీ, శంభు బార్డర్ వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో ఇప్పట్లో చర్చలకు వచ్చే పరిస్థితుల్లో అయితే రైతు సంఘాల నాయకులు లేరు. ఇది పరిష్కారాన్ని చూపదు. ఇటువంటి పరిస్థితుల నేపథ్యంలో కేంద్రం ముఖ్యంగా సరైన ఒక అష్యూరెన్స్ని ఇచ్చే దిశగా చర్చలు జరపడం లేదు కాబట్టి సో తమ సమస్యకు పరిష్కారం ప్రధాని మోడీయే చూపించాలి, నేరుగా ఆయనే తమకు అష్యూరెన్స్ ఇవ్వాలి అని చెప్పి రైతు సంఘాల నాయకులు కొత్త డిమాండ్ని తెర మీద తీసుకొస్తున్న పరిస్థితి ఉంది. సో నిన్న కాల్పుల్లో అనేక మంది గాయపడ్డ పరిస్థితి, టియర్ గ్యాస్తో కళ్ళ మంటలు సహా అస్వస్థతకు గురైన పరిస్థితి ప్రస్తుతం శంభు సరిహద్దులో నెలకొంది. అందుకే ఈరోజు, రేపు ముఖ్యంగా తమ ఢిల్లీ చలో ఆందోళనకి ముఖ్యంగా విరామం ఇవ్వడం జరిగింది, బ్రేక్ ఇవ్వడం జరిగింది. అయితే ఎక్కడైతే శంభు సరిహద్దు, కనౌర్ సరిహద్దు, ఈ సరిహద్దుల వద్ద ఉన్నారో పంజాబ్, హర్యానా సరిహద్దులో అక్కడే తమ నిరసన శిబిరాల్లోనే నిరసన కొనసాగించాలని చెప్పి రైతు సంఘాల నేతలు అయితే భావిస్తున్న పరిస్థితి ఉంది. సో కేంద్రం చర్చలకు పిలిచినా కూడా ప్రస్తుతం ఉన్న పరిస్థితులు చర్చలకు సహకరించే దిశగా లేవు అని చెప్పి రైతు సంఘాల నాయకులు ఎవరు కూడా చర్చలకు ముందుకు వచ్చే పరిస్థితి అయితే కనిపించడం లేదు. మరోపక్క నిన్న కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది.